జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యములుగా గది యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అనే జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. జకర్యా గ్రంథం 4:6-7 ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 2 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఉంటుండే మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, గడిచిన మాసం అంతా, జనవరి మాసం దేవుడు కృపలో కాచి కాపాడారు. మరొక నూతన మాసం మనం ప్రవేశపెట్టారు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ మాసం అంతట్లో దేవుని సన్నిధి కృపా కాపుదల మనతో ఉంచి ఆధ్యాత్మికంగా బలపరచునుగాక, ఆర్థికంగా నేను దీవించునుగాక, ఫ్రూట్ఫుల్గా నేను మార్చి దైవ కుమారుడు ప్రత్యక్షత నీలోంచి వెలుగు తీసి బలమైన అభిషేకంతో నేను నింపునుగాక. ఇది శక్తి ద్వారా, బలము ద్వారా కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. నీలో నుండి ఆత్మఫలాలు బయటకు వస్తున్నాయి, నీలో నుండి వరములు బయటకు వస్తున్నాయి. అనేకులు దీవించబడబోతున్నారు నీ ద్వారా. లెమ్ము, తేజరిలెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన రాయబడింది. అలాంటి శక్తితో దేవుడు ఈ మాసంలో మనందరినీ, సంఘాన్ని నింపి మరింతగా సంఖ్యగా బలపరచునుగాక, మరింతగా ఆధ్యాత్మికంగా స్థిరపరచునుగాక, మరిన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. జెరుబ్బాబెలును అడ్డగించుటకు సాతానుకి ప్రభు చెప్పారు, నువ్వు ఏమాత్రపు దానవు, చదును భూమి అయిపోతావు అంతే, నా కుమారుడు ముందు నిలబడలేవు, చదును చూసుకుంటూ పోతాడు అంతే. అదే జరిగింది. అలాగే మన పట్ల కూడా ఈ వాగ్దానం రేపు జరుగునుగాక. అమ్మాయిన్ అమ్మాయిన్. ఈ మాసవంతులు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక, గుడ్ హెల్త్ ఇచ్చునుగాక, గుడ్ వెల్త్ ఇచ్చునుగాక, కృపనిచ్చునుగాక. అమ్మాయిన్ అమ్మాయిన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడు చేయవాడు. స్తుతులు. ప్రతి బిడ్డను దీవించండి. జెరుబ్బాబెలును ప్రత్యక్షుడని వాక్కు చెప్పావు. శక్తి చేత, బలం చేత నా ఆత్మ ద్వారా జరుగునన్నా. నీ ఆత్మ ద్వారా ఈ మాసం అంతటా కూడా నీ కృపా కాపుదలు మాపై ఉంచి నాయనా గొప్ప దీవెనతో నింపండి. అపవాది క్రియలన్నీ కూడా జెరుబ్బాబెలు ముందు ఎలా చదును చేసావు అలా చదును చేసాయి. నీ సమస్యను సాల్వ్ అవ్వాలి, చీకటి తొలగిపోవాలి. అయ్యా మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకి ఇవ్వండి. ఆధ్యాత్మిక బలపట్ల ఫ్రూట్ఫుల్గా మారాలి, దైవ కుమారులుగా అయ్యా సమాజానికి దీవెనకరంగా మేము మారాలి. మమ్మల్ని దీవించండి, మా వెలుతులు పూడ్చండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. నన్ను జ్ఞానంతో నింపండి. సేవకి పిలుచుకునే వాళ్ళని పిలుచుకోనండి, ఏర్పాటు చేయండి. అన్నింటిలో కృపనివ్వండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని బలపరిచి, ప్రతి ఒక్కరిని దీవించి, ప్రతి ఒక్కరిని స్థిరపరిచి నీ కృపాక్షేమం ప్రతి ఒక్కరిపై ఉంచి మహిమ చెందమని. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు ఎక్కడ మా మీద ఈ పరిచయం పనిచేయని ఒక అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని బలపరచమని నాయనా. బిజినెస్ పీపుల్ దీవించండి నాయనా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మంచి జాబ్స్ పొందాలి, మంచి హైక్స్ చూడాలి, మంచి ఫైనాన్షియల్ బేస్ అవ్వాలి, కుటుంబాల నెమ్మది చూడాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, డిస్టర్బెన్స్లు తొలగిపోవాలి, ఫ్రూట్ఫుల్గా ప్రతి ఒక్కరు మారాలి. యవనస్తులు, చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. స్టడీస్లో అన్నింటిలో తోడేయండి. ఎవరిని పెట్టిన తొట్టిల్ని అందరినీ కూడా నీ ప్రత్యక్షత బయటకు రావాలి. అందరిలో నుంచి నీ దీవెన దయచేయండి నాయన. కృపాక్షేమాలు పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని దర్శించి కృపకు పాత్రలుగా చేసి మా అవసరాలు అక్కడ తీర్చండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష కృపాక్షేమం దయచేయండి. ప్రామిస్లను మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఆ చీకటి తొలగించండి. ఆ కేసులు కొట్టివేయండి. మా పక్షం మీరు వ్యాజ్యం ఆడండి. అన్ని దీవెన సిద్ధపడలేని కూడా దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ రోజంతల పనుల్లో అన్నిట్లో తోడయ్యండి. ప్రతి అవసరాలు తీర్చి రెక్కలైన కాచి దాచి జయమునిచ్చి మహిమ చెందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నేను సండే దేవుడు ఘనంగా ఆరాధన జరిగించారు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఆమేన్.